ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టమ శని కూడా ప్రారంభమైంది. అయితే అర్ధాష్టమ శని అందరికీ బాగోదని కాదు, కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. వారి వారి జాతక పరిశీలన బట్టి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి నూతన ఉద్యోగం ప్రయత్నాలు కావచ్చు, లేదంటే ఉద్యోగం మారే పరిస్థితి గోచరిస్తోంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది, మంచి రొటేషన్స్ ఉంటాయి. అయితే ప్రతి పని నిదానంగా సాగుతుంది. ఇవాళ అనుకున్న పని 2 రోజుల తర్వాత పూర్తవుతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహిస్తారు. చార్టెడ్ అకౌంట్స్కి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, అలాగే కాస్మెటిక్స్, పూజా ద్రవ్యాల వాళ్ళకి, అలాగే చిరు వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న డెంటిస్టులు, ఈఎన్టీ స్పెషలిస్టు, సర్జన్స్కి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. చదువు మీద ధ్యాస పెరుగుతుంది. కష్టపడాలి, నలుగురిలోనే ఒక పేరు తెచ్చుకోవాలి అనే యోచన చేస్తారు. మార్కులు తక్కువగా ఉన్నా సరే భవిష్యత్తుపై కార్యరూపం దాల్చడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కష్టే ఫలినట్టుగా ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అయితే అర్ధాష్టమ శని నడుస్తున్న వల్ల చిన్న ఇబ్బందులు కావచ్చు, అపవాదులు కావచ్చు వచ్చే అవకాశం ఉంది. వాటిని పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత నిరాశపరుస్తాయి. వీసా విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాటిని డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, అవసరమైతే తప్ప విదేశీయానం కాకుండా ఇక్కడే ఉండి చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. అయితే వ్యాపారంలో మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించినప్పటికీ వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కష్టం మీది, పేరు ఇంకొకరిది అన్నట్టుగా ఉంటుంది. అయితే ఎవరు ఎలా పోయినా సరే కష్టపడదాం, గుర్తింపు అదే వస్తుంది అనే ధోరణిలో ఉంటారు మీరు. ఆరోగ్యపరమైన ఇబ్బంది పెడతాయి. లివర్ ఫంక్షన్, కిడ్నీకి సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ సోమవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.